రామగిరి ఎస్ఐని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ మీద తెలుగుదేశం పార్టీ అతిగా స్పందిస్తూ ఉంది. ఎంత అతిగా స్పందిస్తూ ఉందంటే ఏకంగా వాళ్ళ పార్లమెంటరీ పార్టీ సభ్యుడు అమిత్ షాకి లేఖ రాస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రీ ప్లాన్డ్గా అతను బెంగళూరు రోడ్డు మార్గం ద్వారా ముందుగా వెళ్ళదలుచుకొని వాళ్ళ కార్యకర్తల చేత ఆయనే హెలికాప్టర్ అద్దాలు పగలగొట్టించుకొని వెళ్ళాడని లేఖలో రాస్తాడు. ఇంకొక తెలుగుదేశం పార్టీలో టీలు అందించేటటువంటి ఒక కార్యకర్త చేత మాట్లాడిస్తారు. వాడేమో భారతమ్మ గారిని ఇంట్లో ఆడవాళ్ళని అనరాని మాటలు అంటాడు. మనం మాటల్లో చెప్పలేనటువంటి బూతులు తిడతాడు. అనిత ఉన్నదంటే హోంమంత్రి గారు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సినటువంటి అనిత ఉందంటే మరి దుర్మార్గంగా ప్రవర్తించేటటువంటి బాధ్యతారహితంగా ప్రవర్తించేటటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి అనిత ఏకవచనంతో పులివెందుల ఎమ్మెల్యే అంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురుదాడి చేస్తుంది. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చట్టం ప్రకారం నడుచుకోకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన్ని అనుసరించేటటువంటి నాయకులకు వత్తాసు పలుకుతూ మీ ఇష్టం వచ్చినట్లు కానీ ఊడిగం చేస్తే, వాళ్ళ ఆనందం కోసం వాళ్ళ మెప్పు కోసం ప్రజలను మీరు గాలికి వదిలేసి మీరు కానీ పని చేస్తే మీలాంటి వాళ్ళని ఖచ్చితంగా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాను. ఎవరైనా అంటారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నిసార్లు అన్నారో ఈ వీడియో చివర మీరందరూ వీక్షకులు చూద్దరు. కానీ ఎన్నిసార్లు ఏ విధమైనటువంటి దుర్భాషలు బట్టలోడ తీస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఎస్ఐని ఉద్దేశించి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినటువంటి ఒక్క ఎస్ఐని ఉద్దేశించి అన్నాడు. కానీ మొత్తం పోలీసు వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టి మరీ యూనిఫామ్ తీసేయండి, బట్టలోడ తీసేయండి, ఇవన్నీ చంద్రబాబు అన్నటువంటి మాటలు. అప్పుడు వీళ్ళకి చీమ కుట్టినట్టయినా ఉండదు. కానీ వాస్తవాల్లోకి మనం వద్దాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అన్నదే చెప్పాలంటే నాకు అయితే ఒక సామెత గుర్తొస్తుంది. వెన్ ద ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్ వెంట్ టు బాత్, falsehood wears the clothes of truth. అంటే ఇక్కడ ఫాల్స్హుడ్ అంటే మనకందరికీ తెలిసిందండి. అపోహ, అబద్ధం, అసత్యం, అనృతం, అదేవిధంగా దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే అప్రామాణికత, వాస్తవికత లేనటువంటి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఎవరైతే మీ బాధ్యతలు మీరు నిర్వర్తించకుండా ఇటు చంద్రబాబు నాయుడు గారికో మంత్రులకో ఎమ్మెల్యేలకో ఊడిగం చేస్తారో అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను అన్నాడు. ఏమది తప్ప? అది ఏ రకంగా తప్పు అవుతుంది? మీరు దానిని జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డలోడు తీస్తానన్నాడు అనే దానికి ఎంత తేడా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది నేకెడ్ ట్రూత్ అంటే అన్అడార్న్డ్ ఫ్యాక్ట్స్, ఏవి రంగులద్దని నిజాన్ని ఆయన మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, మీరు జీతం తీసుకుంటుంది, మీరు ఉద్యోగాలు చేస్తుంది ప్రజల కోసం, ప్రజల బాగోగులు చూడటం కోసం, ప్రజలని శాంతి భద్రతల పరంగా ప్రజలను కాపాడటం కోసం అనే విషయాన్ని ఆయన చెప్పాడు. అది నేకెడ్ ట్రూత్. అది దానికి వీళ్ళు గుడ్డలోడ తీస్తానన్నాడని ఇంట్లో భారతమ్మ గారిని సైతం టీడీపీ ఆఫీసులో టీలు సప్లై చేసేటటువంటి వాడి చేత పెట్టించి మాట్లాడిస్తారంటే
వాడు చివరికి సిగ్గుతో తలదించుకొని, అమ్మా భారతమ్మ నన్ను క్షమించమ్మా, నేనేదో క్షణికావేశంలో చేశాను, తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా మీద ఆ వీడియో చేయించారు అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎవరిది అరాచకం? ఆ ఎంపీ రాస్తాడు, లేఖ రాస్తాడు. ఆ ఎంపీ మా జిల్లా ఎంపీ అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంపీ. ఆ ఎంపీ ఎంత అబద్ధమాడటానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని తిట్టమన్నాడు. తిట్టమంటే నేను తిట్టకుండా వెళ్ళాను, తిట్టకుండా ఉన్నందుకు నేను అడిగిన సీట్ ఇవ్వనన్నాడు. తిట్టనందుకే నన్ను పొమ్మనలేక పొగబెట్టి పార్టీలోంచి బయటకు పంపించాడని అబద్ధాలు చెప్పినటువంటి ఈ వ్యక్తి ఈ రోజునేమంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు సృష్టించదలుచుకున్నాడు. అసలు ఈ రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తూ ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పచ్చబిళ్ళ పెట్టుకొనో లేదా పచ్చకండవ వేసుకొని మాత్రం వెళితేనే వ్యవస్థలు మాట వింటున్నాయి. ఆ పచ్చబిళ్ళ వేసుకొని వచ్చినాడో పచ్చకండ వేసుకొని వచ్చినాడో వీడు పలాని వాడు మా పార్టీ వాడు కాదు, వీడికి పని చేయొద్దంటే వాడిని ఈడ్చి అవతలేస్తున్నారు. ఎవడైతే రామగిరి ఎస్ఐ ఉన్నాడో వాడి అవినీతి అక్రమాలన్నీ కూడా ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత అతను పోలీసులకు ఊడిగం చేస్తున్నాడు, అతను రాజకీయ నాయకులకు ఊడిగం చేస్తున్నాడు అనేది అనేక ఆధారాలతో సహా కూడా అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బయట పెట్టిన తర్వాత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ముద్ర వేశాం. ఏదంటే ఆ రోజున అదే ఎంపీ ఏదో మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు ఇలా చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యాలని పుంకాలుగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఒక మాజీ మంత్రి, మహిళా మంత్రి మీద అతనికి వచ్చినటువంటి ఆరోపణల్ని ఖండిస్తూ మళ్ళీ అబద్ధాలనే చెప్పాడు. ఆ అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తి ఆ వెనువెంటనే అతని మీద దాడి చేసేటటువంటి అవకాశం ఉంది, సెక్యూరిటీ పెంచాలనేటటువంటి దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్త వచ్చే విధంగా చేసిందండి. అంటే తప్పులు చేసేది వాళ్ళు, దుర్మార్గాలు చేసేది వాళ్ళు, అరాచకాలు చేసేది వాళ్ళు, నోరెత్తి మాట్లాడకుండా ప్రజల్ని అణచివేసేది వాళ్ళు. ఇదిగో అలా చేయబోతున్నాడని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్తారు. ప్రజలు, విజ్ఞులైన ప్రజలు మీరే ఆలోచించండి. వాట్ ఈజ్ ఫాల్స్హుడ్, వాట్ ఈజ్ ట్రూత్, సత్యమేంటి అసత్యమేంటి అనేది మీరు తెలుసుకోకపోతే, మీరు జడ్జి చేయకపోతే ఈ దుర్మార్గుల ఆటలు, ఈ నయవంచికల ఆటలు, ఈ నీచుల ఆటలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. బాబాయిని చంపిన నీచుడనే మాట ఎంపీ అంటాడు. ఎంత దుర్మార్గం అండి ఇది! బాబాయిని చంపింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు అండ చూసుకొని కదా హంతకులు చేసింది. ఆ హంతకులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లేరా? ఎంతకైనా తెగిచ్చేటటువంటి ఈ దుర్మార్గుల యొక్క ఫాల్స్హుడ్ని నమ్మబాకండి. వీళ్ళు చేసేటువంటి దుర్మార్గపు ప్రచారాలు, అసత్య ప్రచారాలను నమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని శూన్యం చేశారు. ఇప్పటికే ఏదైతే ప్రజల సంపద సృష్టించబడిందో, మెడికల్ కాలేజీల రూపంలో, విద్యా వ్యవస్థల రూపంలో అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయో, పోర్టుల రూపంలో, మరి వీటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసేటటువంటి నీచానికి ఒడిగడుతున్నటువంటి వీళ్ళు వాళ్ళ యొక్క గుత్తాధిపత్యం కొనసాగటం కోసం ఇంకా ఎంత అబద్ధాలకైనా తెగిస్తారు. వాళ్ళకున్న ఏకైక సాధనం ఏంటంటే ప్రజలు నిలదీసేటటువంటి పరిస్థితి వాళ్ళ ముందుంది. ఒక్క సూపర్ 6 ప్రామిస్ కూడా వాళ్ళు నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళ మీద దాడి చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది రాకుండా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం మీదే వీళ్ళు
జీవితకాలం రాజకీయం చేయాలనుకునేటటువంటి నీచమైనటువంటి ఆలోచనని ప్రజలు తిరగబడాలి. నమస్తే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. ప్రతి ఒక్కరు ఎవరైతే టెయింటెడ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నా. పోలీస్ ఆఫీసర్లు ఎంత బాధపడుతున్నాం. ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. వార్నింగ్ ఇస్తున్నా, ఉంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. దీనికి 10 రెట్లు మీరు అనుభవిస్తారు. ఎవరైనా పొరపాటున మన వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్తే చాలా నొప్పిగా ఉన్నది మేడం అని నాకు యాక్షన్ చేయాలా? ఫినిష్. నా కొడుకులకు కాకిగూడలు వెళ్ళిపోతాయి. చిన్న అబద్ధంతో ఆపరేషన్ చేపించి అన్ని కంపెనీ విధంగా చేస్తాడు ఈ లోకేష్. ఈ సభాముఖంగా ఆ పనికి మళ్ళీ ఈ ఐపీఎస్ ఆఫీసర్ కి నేను చెప్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే చేయండి. పోలీసులు చెప్తున్నా, ఇక్కడ రావడానికి వీల్లేదు. సహాయం చేయొద్దండి డిఎస్పీకి, ఆ సిఐకి సహకరించద్దండి. వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు. అసెంబ్లీ సిగ్గుందా మీకు? ఏ ప్రాబ్లం ఉంది? మీరు బాధితులు అవుతారు, మీరు బక్రాలు అవుతారు. చించి పడతాం మేము. ఇంత ప్రోగ్రామ్ అవచ్చు పడతాం మేము. పోలీసులు కూడా చొక్కాలు ఇప్పేయండి, మీ బట్టలు ఇప్పేయండి. ఆ పోలీసులు ఎందుకు మీకు పోలీసు ఉద్యోగం?